సుహాస్ శెట్టి దారుణ హత్యతో కర్ణాటకలోని మంగళూరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి సుహాస్ శెట్టి ప్రయాణిస్తున్న కారును అడ్డగించి పదునైన ఆయుధాలతో దాడి చేసి దారుణంగా హతమార్చారు. 2 కార్లలో వచ్చిన 5-6 దుండగులు సుహాస్ను బయటకు లాక్కొచ్చి విచక్షణారహితంగా పొడిచి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన సుహాస్ను సమీపంలోని ఏజ్ ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే అతడు మృతి చెందాడు. బాజ్పే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అసలు సుహాస్ను హత్య చేసింది ఎవరు? రాడికల్ ఇస్లామిక్ వాదుల అరాచకాలను ప్రశ్నించడమే అతడు చేసిన నేరమా? సుహాస్ హత్య వెనుక నిషేధిత పిఎఫ్ఐ హస్తం ఉందా? వరుసగా హిందువులపై దాడులు జరుగుతున్న సిద్ధరామయ్య ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిందూ సంస్థలతో అత్యంత సన్నిహితంగా ఉండే సుహాస్ గతంలో బజరంగ్ దళ్లో క్రియాశీల కార్యకర్తగా పనిచేశాడు. అతనిపై 5 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 1 దక్షిణ కన్నడ జిల్లాలో, మిగతా 4 మంగళూరు నగరంలో నమోదయ్యాయి. సుహాస్ పేరు 2 ఏళ్ల క్రితం విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ముస్లింల రాజకారణను ప్రశ్నించడం దగ్గర మొదలైన కథ హత్యల దాకా చేరుకుంది. 2022లో ఒక టీవీ ఛానల్ చర్చాగోష్ఠిలో కొందరు ముస్లింలు శివుణ్ణి అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు కౌంటర్గా బీజేపీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దీంతో నుపూర్ శర్మపై దేశవ్యాప్తంగా ముస్లింలు తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేశారు. ఆ క్రమంలో నూపూర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్టును రాజస్థాన్లోని ఉదయపూర్కు చెందిన ఒక టైలర్ కన్హయ్యలాల్ షేర్ చేశాడు. దీంతో 2 ముస్లిం వ్యక్తులు కన్హయ్యలాల్ను తన టైలరింగ్ షాప్లోని హత్య చేశారు. ఆ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కన్హయ్యలాల్ హత్యను నిరసిస్తూ కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో భారతీయ జనతా యువ మోర్చా ప్రతినిధులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వాటిలో పాల్గొన్న బీజేవైఎం కార్యకర్త ప్రవీణ్ నెత్తారును 2023 ఫిబ్రవరి 21న దక్షిణ కన్నడ జిల్లాలో హత్య చేశారు. ఆ హత్యలో ప్రధాన నిందితుడు మహమ్మద్ ఫైజల్ మరో 2 రోజులు హత్యకు గురయ్యాడు. ఫైజల్ హత్య కేసులో సుహాస్ శెట్టిని నిందితుడిగా చేర్చారు. దీంతో సుహాస్ పై కోపం పెంచుకున్న రాడికల్ ఇస్లామిక్ వాదులే అతన్ని హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2025 మే 1 రాత్రి సుహాస్ శెట్టి హత్యతో మంగళూరు అట్టుడికిపోయింది. విశ్వ హిందూ పరిషత్ సహా హిందూ సంఘాలు మే 2న మంగళూరు బంద్కు పిలుపునిచ్చాయి. కర్ణాటక ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరగడం నిత్యకృత్యమైపోయింది. ఇప్పుడే కాదు, గతంలో సిద్ధరామయ్య అధికారంలో ఉన్నప్పుడు కూడా 56 మంది హిందూ కార్యకర్తలను హత్య చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రతిసారి పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు, పాకిస్తాన్ జెండాలు ఎగురవేసే సంఘటనలు పెచ్చిమిరుతున్నాయి. అలాంటి పరిస్థితులే సుహాస్ హత్యకు కారణమయ్యాయి. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయంటూ అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసిన వారిపై కాంగ్రెస్ సర్కార్ ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. దేశ ద్రోహులను కాల్చిపారేయడానికి కఠినమైన చట్టాలు ఉండాలి. సుహాస్ హత్య హిందూ కార్యకర్తలను తీవ్రంగా బాధించింది. ఎంతమంది హిందువులను హత్య చేస్తారు? సుహాస్ శెట్టి హంతకులను రెచ్చగొట్టింది ఎవరు? పోలీసు విభాగం ప్రమేకుడు ఉందేమో దర్యాప్తు జరిపించాలి. రాష్ట్రంలో సిద్ధరామయ్య ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు అశోక్. సుహాస్ హత్య జరిగిన తీరును గమనిస్తే ముందస్తు ప్రణాళికతోనే చేసినట్లు తెలుస్తోంది. అతను ఎప్పుడు ఎక్కడికి వెళుతున్నాడో ట్రాక్ చేస్తూ అవకాశం దొరకగానే హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. హిందూ ధర్మ విశ్వాసాలను రక్షించుకోవడానికి ప్రయత్నాలు చేసే వారిపై అతివాదులు, రౌడీ షీటర్లు అన్న ముద్రలు వేసి వారిని నేరస్తులుగా చిత్రీకరించి వారిని హత్యలు చేస్తున్నారు. అలాంటి దుండగుల మీద మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పైగా సుహాస్ హత్య నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు దినేష్ గుండూరావు చేసిన ఓ ప్రకటన బీజేపీ వర్గాలను ఆగ్రహానికి గురిచేస్తోంది. బీజేపీ ఎలాంటి హింసాకాండను రెచ్చగొట్టకూడదు అంటూ ఆయన పిలుపునివ్వడంపై విపక్ష నేత అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మనల్ని పాకిస్తాన్ అవమానించిన నోరెత్తకూడదా అంటూ ప్రశ్నించారు. మన రాష్ట్రంలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసిన పోలీసులకు అది పెద్ద సమస్య కాదు. పోలీసు వ్యవస్థ మొత్తం కాంగ్రెస్ పార్టీ జేబు సంస్థగా మారిపోయింది. పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ కార్యాలయాలుగా మారిపోయాయి. వారు సరిగ్గా స్పందించడం లేనిదని సుహాస్ హత్య లాంటి సంఘటనలు జరుగుతున్నాయంటూ మండిపడ్డారు. సుహాస్ శెట్టి హత్య వెనుక నిషేధిత ఉగ్రవాద సంస్థ పిఎఫ్ఐ, దాని అనుబంధ రాజకీయ సంస్థ ఎస్డిపిఐ హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ విషయాన్ని ఎమ్మెల్యే సిటీ రవి ప్రస్తావించారు. ఎస్డిపిఐ లాంటి అతివాద సంస్థలు మతోన్మాదాన్ని ప్రచారం చేస్తున్నాయని, విద్రోహ చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. దేశానికి ద్రోహం చేసే అలాంటి సంస్థలను క్షమించడం, సహించడం ఎంతమాత్రం కూడదన్నారు. పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేసి అధికారంలోకి వచ్చిన వారిని నియంత్రించకపోతే భారత సార్వభౌమత్వానికే సమస్య అని వ్యాఖ్యానించారు.
ఎస్డిపిఐ, పిఎఫ్ఐ మీద ఉన్న కేసులను ముఖ్యమంత్రి గారు వాపసు తీసుకున్నారు అంటే ఆయన ద్రోహులకు అండగా నిలుస్తున్నారని అనుకోవాలంటూ ప్రశ్నించారు. సీఎం సిద్ధరామయ్య సరైన నిర్ణయాలు తీసుకోకపోతే దేశ సమైక్యతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, దేశ వెలుపలి శత్రువులతో సమానంగా ఇలాంటి అంతర్గత శక్తులు కూడా ప్రమాదకరమేనని, వారి విషయంలో కూడా కఠినంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. సుహాస హత్యతో తల్లి సులోచన శోకసంద్రంలో మునిగిపోయారు. సుహాస హిందుత్వం కోసం తన ప్రాణాలైన పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉండేవాడు. ఇప్పుడు అవతలి పక్ష వాళ్లు అతని జీవితాన్ని బలి తీసుకున్నారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. సుహాస్ ఒకటి సమస్య కాదని, యావత్ హిందూ సమాజం ఎదుర్కొంటున్న సమస్య అన్నారు. జనాభాలో హిందువులు 85% ఉన్నప్పటికీ భయాందోళనకు లోనై బతకాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు బివి విజయేంద్ర సుహాస్ కుటుంబానికి 25 లక్షల పరిహారం ప్రకటించారు. జాతి వ్యతిరేక శక్తులే సుహాస్ను అమానుషంగా హత్య చేశాయని మండిపడ్డారు. కశ్మీర్లో పెహల్గాం దుర్ఘటన జరిగిన కొద్ది రోజులకి మంగళూరు నగరంలో ఇలాంటి సంఘటన జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయాన్ని బీజేపీ తీవ్రంగా ప్రకటిస్తోంది. పోలీసు వైఫల్యం కొట్టేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో హిందూ కార్యకర్తలకు ఎలాంటి రక్షణ లేదు. సుహాసే కుటుంబానికి ఆధారమని తెలిసింది. ఆ ఆధారమే కూలిపోయింది. బీజేపీ నేతలు, కార్యకర్తలు ఈ కష్టకాలంలో సుహాస్ కుటుంబానికి అండగా ఉంటారని విజయేంద్ర ప్రకటించారు. అంతేకాదు, సుహాస్ హత్య సంఘటనను ఎన్ఐఏకు అప్పగించాలని విజయేంద్ర డిమాండ్ చేశారు. ఈ సంఘటన తీవ్రతను రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి అవగతం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం సుహాస్ హత్యపై దర్యాప్తు సవ్యంగా జరగనివ్వాలని, హతుడి కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సుహాస్ శెట్టి హత్య తర్వాత దక్షిణ కన్నడ ఎంపీ కెప్టెన్ బ్రిజేష్ చౌతా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. సుహాస్ అమానుష హత్య విచారణను స్థానిక పోలీసుల నుంచి తీసుకొని జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కోరారు. కర్ణాటక కోస్తా ప్రాంతంలో ఇస్లామిక్ ఛాందసవాదం, జాతి వ్యతిరేక శక్తులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సుహాస్ హత్య కోస్తా ప్రాంతాన్ని మాత్రమే కాక యావత్ కర్ణాటక రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. మత సామరస్యాన్ని, రాష్ట్రంలో భద్రతా వాతావరణాన్ని ఇలాంటి సంఘటనలు దెబ్బతీస్తున్నాయని ఆవేదన చెందారు. గతంలో బీజేపీ కార్యకర్త ప్రవీణ్ నెత్తార్ను హత్య చేసింది కూడా పీఎఫ్ఐ అన్న వాస్తవాన్ని ఎంపీ కెప్టెన్ బ్రిజేష్ చౌతా గుర్తు చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పీఎఫ్ఐ హింసాకాండ గురించి గతంలో ప్రస్తావించిన ఆ సంస్థ ఇంకా కొనసాగుతుందన్నారు. కర్ణాటక కోస్తా ప్రాంతంలో ఆ సంస్థ నీడలో అతివాద స్లీపర్ సెల్స్ కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు. సుహాస్ హత్యతో పీఎఫ్ఐ వంటి సంస్థలు ఇంకా మనుగడలోనే ఉన్నాయని, తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని ఆరోపించారు. సుహాస్ హత్య వెనుక పీఎఫ్ఐ ప్రమేయం ఉందన్న అనుమానాల నేపథ్యంలో విచారణ నిష్పాక్షికంగా జరగాలంటే దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించాల్సిందే అని డిమాండ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.